ఈడనన్న పంచాయతీ అయితుంటే ఇడువున్రా అలా సంగతి ఏందో చూస్తా అని బగ్గే గుర్తుంటారు కొందరు. ఏ పోరాయిగా తనుకో పోన్రి అని ఇచ్చిపెట్టిండ్రంటే పూత కథే అవుతుంది. మీదికి చూడట్లే గుర్తుంటారు కానీ లోపట ఏముండదు అన్నట్టు. అగో అచ్చం అట్లనే అనిపిస్తుంది కారోళ్ళ రాజకీయం సుత. అవతలి పార్టీలను ఖాళీ చేస్తామని పార్టీ పెద్దలు గప్పాలు కొడుతుంటే లీడర్లేమో గిట్లా అవతలికి మునం పెట్టబట్టిరి. కేసీఆర్ సార్ కార్ లీడర్లకు హుషారు గోలేస్తే మళ్ళీ వికెట్ పడ్డది పో. రాజేంద్రనగర్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ సార్ కాంగ్రెస్ లకు జంప్ అవుతున్నాడు. ఇవాళ సీఎం రేవంత్ రెడ్డి సార్ ను కలిసిండు. రేపు కండువా కప్పుకున్నాడు ఖాయమట. నిన్న ఎంపీ క్యాండిడేట్లకు బీఫామ్లు పంచుకుంటే 20 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు కారెక్కుతారు. ఏడాది లోపే కాంగ్రెస్ సర్కార్ పడిపోతుందనబట్టే కేసీఆర్ సారు తెల్లారే గులాబీ ఎమ్మెల్యే కార్ దిగుతానికి రెడీ అయ్యే. ఆఖరికి కేటీఆర్ సార్ సొంత బామ్మారిది ఎట్లా రాహుల్ రావన్న కూడా ఇలా కాంగ్రెస్ కండువా కప్పుకున్నాడు. డబ్బు కొట్టు బిడ్డ నీ దగ్గర ఉన్నోళ్ళు కూడా ఉంటాడేమో చూద్దాం. ఈయన కాపలా ఉన్నది రేవంత్ రెడ్డి, నువ్వు ప్రయత్నం చేసి చూడు. ఈయన మా ఎమ్మెల్యేలను కంచేసి కాపాడుకునే శక్తి హైటెన్షన్ వైర్ రేవంత్ రెడ్డి ఉన్నాడు బిడ్డ, వచ్చి ముందుగా. ఇప్పటికి 3 ఎమ్మెల్యేలు కాంగ్రెస్ లకు గుసాయించిండ్రు. ప్రకాష్ గౌడ్ సార్ తోటి కలుపుకుంటే 4. అసెంబ్లీలో కార్ పార్టీ గెలిచిందే 39 సీట్లు. కంటోన్మెంట్ సీట్ ఖాళీ ఉంది కాబట్టి కారు బలం 39కి వెళ్ళి 34కు తగ్గినట్టే. లెక్కకైతే పోయేటోళ్ళని ఆపుడో ఏరేటోళ్ళని దూకకుండా చూసులో ఉంటది. కానీ సారేమో పార్టీ మారిన పొట్టుబట్టు దీటబట్టే రివర్స్ లో కాంగ్రెస్ వాళ్ళే గులాబీలా గుసాయిస్తారు. సర్కారు పడిపోతుంది అనబట్టే ప్రభుత్వం కూలిపోతుంది. బీజేపీ ఊరుకోదు. పిచ్చి పట్టినట్టు ఎందుకు మాట్లాడతారు? ఎందుకు ఆ విధంగా మాట్లాడతారు? 5 ఏళ్లు పరిపాలించే న్యాయం చేస్తాం, మంచి చేస్తాం, ఆ ఓపిక లేదా? ఇక ఎంపీల కథ చూస్తే కారోళ్ళు పోయిన తప్పకు 9 సీట్లు గెలిస్తే ఈ తప్పకు 5 సిట్టింగులు జంప్ అయిండ్రు. దేవులాడి 17 ఎంపీ టికెట్లు పంచిండ్రు. ఓట్లలో ఎన్ని సీట్లు గెలిచేది చెప్తలేరు కానీ కాంగ్రెస్ కు 2 వస్తాయి, బీజేపీకి ఓట్లు ఎప్పడాయని జోరుగా డైలాగులు అయితే దంచుతున్నాడు సారు. లోక్సభ ఎన్నికల తర్వాత తెలంగాణ భవన్ కు తాళం పడు ఖాయమన్నమాట. పార్లమెంట్ ఓట్ల తర్వాత ఎట్లుంటుందో మరి. ఈ ముచ్చటి ఇట్లుంటే పాత ఎంపీ రవీంద్ర నాయక్ సార్ కాంగ్రెస్ లో షరీక్ అయిండు. ఫస్ట్ సంధి చెయ్యి గుర్తు లీడరే. తెలంగాణ వచ్చినాక కార్కెళ్ళి ఎంపీగా గెలిచి అటెన్క బీజేపీలకు పోయి మళ్ళా కాంగ్రెస్ లకు వాపసు వచ్చిండు అన్నట్టు.